పూర్తిగా రెంటపాలలో అయితే పోలీసులు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. పూర్తిగా రెంటపాల చుట్టూ పోలీసులు ఉన్నారు. దాంతోపాటుగా నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. అయితే అడుగడుగునా పూర్తిగా ఆంక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికే ఈ ఈ పర్యటనకు సంబంధించి 7 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ 7 సార్లు ఎస్పీకి మాకు అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ పూర్తిగా ఏదో ఒక ఆంక్షలు పెట్టి పూర్తిగా ప్రభుత్వమే ఈ పర్యటన పైన కుట్ర పన్నుతుంది. వాస్తవానికి ఎక్కడైనా ధర్నా కానీ లేకపోతే నిరసన కానీ ఉంటే అక్కడ ఆంక్షలు పెట్టచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావుని పూర్తిగా పోలీసులు అటు కూటమి నాయకుల వేధింపులు భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనం రాకుండా ఉండడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కుట్ర పండింది. అందుకే పూర్తి స్థాయిలో కార్యకర్తలను రానివ్వకుండా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల ద్వారా. మనతో నాగమల్లేశ్వరరావు తండ్రి ఉన్నారు. సార్, ఏం జరిగింది, ఈ పరిస్థితి ఎట్లా చూస్తారు? ఈ పరిస్థితి చెప్పుకోవటానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. దేనికి అంటే ఎవరికైనా సరే తల్లిదండ్రులు పిల్లలు చనిపోయినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు సహజంగా చేసుకునేటువంటి విషయమే. ఇటువంటి విషయాలకు కూడా రాజకీయ దీనితోటి కానీ లేదు ఇంకొక దానితో కానీ చేయటం అనేది చాలా దుర్మార్గం అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అలానే నేను గౌరవ పల్నాడు జిల్లా మా ఎస్పీ గారికి ఒకే ఒక కోరిక, ఏమండి, నా బిడ్డ సావుకి కారణమైనటువంటి మీ డిపార్ట్మెంట్ సిఐ గారు, నేను ఈరోజు చెప్పలేదు ఈ మాట, ఆ రోజు జరిగిన రోజు నుంచి కూడా మల్లికా బేగం గారి కాడికి కూడా చనిపోయినాక 7-8 రోజులకే వచ్చి నేను మెమోరాండం ఇచ్చి నేను న్యాయం చేస్తాను అని చెప్పింది. ఆమె కూడా ఏమీ చేయలేదు. సరే, అవన్నీ ఒక ఎత్తు, అవి మేము కోర్టు ద్వారా పోదాం అనుకుంటున్నాం. కోర్టు ద్వారా పోయాం. కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది సిఐని కేసు పెట్టమని. అయినా కానీ సిఐ మీద కేసు ఇప్పుడు దాకా కట్టలేదు. ఆ రాజకీయం కానీ కేసు కానీ తర్వాత ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి వినతిపత్రం ఇచ్చుకొని ఆ సమస్య ఏదో తీర్చుకుంటాం. ఇప్పుడైతే మాత్రం నాకు ఒకే ఒక కోరిక, నా బిడ్డ విగ్రహావిష్కరణకి వస్తున్నటువంటి నా చుట్టాలు కానివ్వండి, నా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, దాదాపుగా ఒక 30,000 మందికి నేను ఇన్విటేషను చెప్పుకున్నాను. ఆ మాట మీ డిపార్ట్మెంట్ వారికి కూడా అందరికీ చెప్పాను. నేను 30,000 మందికి భోజనాలు పెడుతున్నాను అంటే ఎస్పీ గారు భోజనాలు వద్దు అంటే మీ ఎస్పీ గారి మాటకి గౌరవించి భోజనాలు తీసేసుకున్నాను. నా బిడ్డకి విగ్రహానికి పూలు వేసిపోవటానికైనా సరే నా పార్టీ కార్యకర్తలకి నా చుట్టాలకు కానివ్వండి అవకాశం ఇవ్వాలని, అలా మీ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వాలని మరీ కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, కార్యకర్తలను రాకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు, కనీసం మీ చుట్టాలను కూడా రానివ్వట్లేదని మీరు చెబుతున్నారు. ఏం భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి కార్యకర్తలకి ఇలాంటి బారికేడ్లు ఏవి కూడా ఆగవు. ఇలాంటి ఎందుకు దేనికి అంటే ఇది ఈ కార్యక్రమం అనేది మేము ఇష్టపూర్వకంగా కుటుంబ పరంగా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఊళ్ళో ఉన్నటువంటి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని పార్టీలకు కూడా భోజన కార్యక్రమం పెట్టుకొని ఎలాంటి సమస్య లేకుండా, పార్టీ సమస్య కాకుండా ఇది చేసుకోవాలనుకున్నాం. కానీ ఎస్పీ గారు అలా అనలేదు కాబట్టి దాన్ని విరమించుకున్నాం. ఇప్పుడు అసలైనటువంటి జగన్ ప్రభంజనం ఇప్పుడు
ఈ బారికేడ్లు ఏవి కూడా ఆపలేవు. జగన్ మీ చుట్టాలను కూడా అనుమతించలేదా? మా చుట్టాలను కూడా అనుమతించటం లేదు. మా చుట్టాలను అనుమతించాలని మరీ కూడా ఎస్పీ గారికి కాళ్ళు మొక్కుకొని కూడా కోరుతా ఉన్నాను. మీరు జాలి పడితే వదలండి, జాలి పడకపోతే గోడకి కొట్టిన బంతిలాగా తయారవుతాం తప్పితే వెనక్కి పోము అని చెప్పని ఈ రకంగా చెప్తా ఉన్నాం. అయితే ఇప్పటికే భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే చెప్తున్నారు, దారి పొడుగునా పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపుతూ ఉన్నారు. ఇది పెద్దకూరపాటు నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. తరలి వస్తుంటే వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేశారు. అలానే పిడుగురాళ్ళ నుంచి వస్తుంటే అక్కడ కూడా ఆపేశారు. సత్తెనపల్లి నుంచి వస్తుంటే అక్కడ కూడా ఆపేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకటే చెప్తున్నారు, ఏదైనా నిరసన కార్యక్రమం ఉంటే వెళ్తే ఖచ్చితంగా కొన్ని ఆంక్షలు విధించవచ్చు. కానీ మా ఒక నాయకుడు చనిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రనాయకుడు, మా నాయకుడు, ప్రీతమైన నాయకుడు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తూ ఉంటే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు, ఎందుకు పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు అనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.